సామాజిక భద్రత నిధి కొత్త లేబర్ కోడ్లతో కార్మికులకు భరోసా కేంద్ర కార్మిక మంత్రి శోభా కరంద్లాజే అసంఘటిత రంగ కార్మికులు గిగ్ వర్కర్ కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటైన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సూచించారు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు పనిచేసే గిగ్ వర్కర్ల కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ల ద్వారా చట్టబద్ధమైన గుర్తింపు దక్కుతుందన్నారు. వాళ్ళ కోసం సామాజిక భద్రత నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోర్టు హాల్లోకి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేయడమా, ఇలాంటివి అనుమతిస్తే ఏదైనా చేస్తారు. పోలీసు వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలాంటి చర్యలకు అనుమతిస్తే రేపటి రోజున ఏదైనా చేస్తారని వ్యాఖ్యానించి పత్తికొండ కోర్టు మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. హైకోర్టులో నిందితులను ఎలాగే అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించింది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని ఆరాధీసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న చెప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్, పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ ఇద్దరు కానిస్టేబుల్కు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. చెప్పగిరి మండలం డేగులపాడుకు చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్న ఆరోపణతో చెప్పగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయేందుకు ఆయన డిసెంబర్ 24 కోర్టుకు వస్తే పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులో తీసుకున్న న్యాయాధికారి అనుమతి తీసుకోలేదని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపించారు. బాధ్యులైన పోలీసులపై ఏమైనా చర్యలు తీసుకున్నారని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ఏజీపీ బదులిస్తూ ఛార్జ్ మెమో జారీ చేసి వివరణ కోరారన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ